ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా శివరాత్రికి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకోబోతున్నాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి రోజున ఈ తప్పును గనక చేస్తే ఘోర పాపం తగులుతుంది, మీ ఇల్లు సర్వనాశనం అవుతుంది. మరి శివరాత్రి రోజు ఏ తప్పు చేస్తే మీకు పాపం అనేది తగులుతుంది, మీ ఇల్లు నాశనం కాకుండా ఉండాలి అంటే ఏ తప్పు మీరు చేయకూడదు అని తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకున్న అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ను వాచ్ చేస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇక మాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హిందూ ధర్మం ప్రకారం చూసుకున్నట్లయితే మహాశివరాత్రి అనేది అతి ముఖ్యమైన పండుగ. ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించే పర్వదినాల్లో శివరాత్రికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈరోజు ఆ పరమేశ్వరుడిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజు తమ కోరికను ఆ భోళా శంకరుడు నెరవేరుస్తాడని నమ్ముతుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉండే నిజమైన భక్తుడు చిన్న తామరపు ఇచ్చినా సరే ఆ పరమేశ్వరుడు పులకరించిపోతుంటాడు. అందువల్లే శివుణ్ణి భోళా శంకరుడు అని పిలుస్తారు. శివరాత్రి రోజున ఆయనకు విశిష్టమైన పూజలు చేయడంతో పాటుగా ఉపవాసముండి సాయంత్రం జాగరణ చేస్తారు. ఈ చర్యలను మీరు పాటిస్తే శంకరుడి అనుగ్రహం ఎల్లవేళలా మీ పైన ఉంటుంది. ఇకపోతే మార్చి 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినం జరుపుకోబోతున్నాం. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసముండి జాగారం చేస్తారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపిస్తారు. ఈసారి మహాశివరాత్రి రోజున అద్భుతం జరగబోతుంది. ఆ రోజు శివయోగంతో పాటు నక్షత్రాలు దగ్గరగా ఉంటాయి. చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు. శివరాత్రి పర్వదినాన్ని పూర్తి ఆచారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం వలన, ఆ విధంగా పూజ చేయటం వల్ల భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుతాయని నమ్మకం. అయితే మహాశివరాత్రి చతుర్దశి తేదీ ఫాల్గుణ మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథితో కలిసి వస్తుంది. ఆ రోజు మాసిక శివరాత్రి ప్రదోష వ్రతం కలిసి రావడంతో శివయ్యను పూజించటం వల్ల రెట్టింపు ఫలితాలు పొందుతారు ప్రజలు. సాధారణంగా అందరూ దేవుళ్లను పగటిపూట పూజిస్తారు, కానీ శివుణ్ణి మాత్రం పగలు రాత్రి అనే సంబంధం లేకుండా పూజిస్తుంటారు. మహాశివరాత్రి రోజు శివుడికి అర్చన చేయడం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంటుంది. మహాశివరాత్రి రోజు శివలింగాన్ని పూజించటం వల్ల జన్మ జాతకంలో నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మానసిక క్షోభ సమస్యలు, తల్లి ఆరోగ్య సమస్యలు సమసిపోతాయి. స్నేహితులతో సంబంధాలు, ఇల్లు, వాహన సౌఖ్యం లభిస్తుంది. గుండె జబ్బులు, కంటి రుగ్మతలు, కుష్టు వ్యాధులు, చర్మ సంబంధిత సమస్యలు, జలుబు, శ్వాసకోశ వ్యాధులు, కఫం, న్యూమోనియా సంబంధిత వ్యాధుల నుంచి రిలీఫ్ కలుగుతుంది. శివుడికి ఇష్టమైన పత్రాలు బిల్వ దళాలు. శివలింగం మీద ఒక చెంబు మంచినీళ్లు పోసి బిల్వ పత్రాలు ఉంచినా సరే శివయ్య మనసు కరిగిపోతుంది. శివరాత్రి రోజు శివలింగం బిల్వ దళాలు ఉంచి పూజ చేయటం వల్ల వ్యాపారంలో పురోగతి అంటే అభివృద్ధి, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్ట పెరుగుతాయి. ఇక శివుడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల ఇంట్లోని అలజడులు, దుష్టశక్తుల ఇబ్బందులు, ఆందోళనలు సైతం తొలగిపోతాయి. మందార పువ్వు సమర్పించటం వల్ల కంటి, గుండె జబ్బులను దూరం చేస్తుంది. శివలింగానికి ఉమ్మెత్త పువ్వులు, పండ్లు సమర్పించటం వల్ల మాదక ద్రవ్యాల అలవాటు నుంచి బయటపడతారు. ఇకపోతే విషజీవుల వల్ల కలిగే ప్రమాదం సైతం తొలగిపోతుంది. అలాగే శివరాత్రి రోజు జాగరణ చేస్తారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. అయితే రాత్రి అంతా నిద్ర లేకుండా మేల్కొని ఉంటూ శివనామ స్మరణ జరిపిస్తూ ఉంటే శివయ్య ఆశీస్సులు లభిస్తాయి. పురాణాల ప్రకారం చూసుకుంటే పార్వతీదేవి కోరిక మేరకు శివుడు శివరాత్రి సూత్రాన్ని చెప్పి శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నవాడు తనకి
ప్రీతి పాత్రుడిగా ఉంటాడని చెప్పాడు. అందుకే శివరాత్రి రోజు జాగరణ చేస్తే 1000 రెట్ల రిజల్ట్ దక్కుతుంది. శివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేయటం వల్ల శివుడు పులకించిపోతాడు. ధూప దీపాలతో పూజలతో భోలేనాథుడిని పూజించాలి. ఉపవాసం ఉంటే శివుడు సంతోషిస్తాడు. ఇకపోతే శివరాత్రి రోజు కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతారు. ఆహార వస్తువులు, వస్త్రాలు దానం చేయటం వల్ల శివుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా నెయ్యి. శివలింగం పైన కొద్దిగా నెయ్యి రాసి పూజ చేయటం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడు. మీ జీవితంలోని సమస్యలను నివారించడానికి పేదలకు నెయ్యి దానం చేయండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో సమస్యలతో పాటు ప్రతికూల శక్తులను అంటే నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పాలు. మహాశివరాత్రి సందర్భంగా పాలాభిషేకం చేయటం వల్ల సంతోషం, శ్రేయస్సు, సంపద లభిస్తాయని నమ్ముతారు. విశ్వాసాల ప్రకారం శివలింగం పైన పాలు పోయటం వల్ల జన్మ కుండలిలో బలహీనమైన స్థానంలో ఉన్న చంద్రుడిని బలోపేతం చేస్తారు. ఇది భక్తులకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. నెక్స్ట్ నల్ల నువ్వులు. శివరాత్రి నాడు శివుడికి నల్ల నువ్వులు నైవేద్యంగా సమర్పించడం వల్ల పూర్వీకులు ఎంతో సంతోషిస్తారట. పితృదోషాన్ని కూడా ఇది తొలగిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. నెక్స్ట్ వస్త్రదానం. మా శివరాత్రి నాడు పేదవారికి బట్టలను దానం చేయటం వల్ల మీ లైఫ్లోని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. భక్తులకు శివుని అనుగ్రహం లభిస్తుంది. వీటితో పాటుగా పంచదార, తేనె, చందనం వాటిని అంటే ఇలాంటి వస్తువులను శివుడికి సమర్పించవచ్చు. ఇలా చేయటం వల్ల శివరాత్రి నాడు విశేషమైన ఫలితాలను మీరు పొందిన వారవుతారు. ఇకపోతే శివరాత్రి పర్వదినాన శివుని ఆరాధించడం, శివలింగానికి పూజలు చేయడం ఎంతో పుణ్యప్రదమని నమ్ముతారు. ఈ సమయంలో శివలింగానికి అనేక పదార్థాలు సమర్పిస్తారు. వాటిల్లో పాలు అనేవి ముఖ్యమైనవి. అయితే రాగి చెంబులో పాలు పోసి శివలింగానికి సమర్పించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. అవును, శివరాత్రి రోజు ఈ తప్పు చేస్తే ఘోర పాపం తగులుతుందని అంటున్నారు. మీ ఇల్లు సైతం సర్వనాశనం అవుతుందని. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పండితులు. అయితే రాగి చెంబులో పాలు పోసి శివలింగానికి సమర్పించకూడదని శాస్త్రాలు ఎందుకు చెబుతున్నాయి, దీనికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చాలా వివరంగా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ ధర్మంలో రాగిని అత్యంత పవిత్రమైన లోహంగా పరిగణిస్తారనే విషయం మనలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. రాగి పాత్రలో ఉంచిన ఏ వస్తువైనా పవిత్రంగా ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు, అంటే నమ్ముతూ ఉంటారు. అయితే ఇంట్లోకి కొత్త రాగి పాత్రలు తెచ్చినప్పుడు వాటిని ముందుగా పాలతో కడుగుతారు. పాలు వస్తువుల్లోని అంటే పాల వస్తువులు ఏవైనా సరే వాటిల్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయని నమ్మకం. అలాగే పాలు దాదాపుగా ప్రతి పూజలను యూజ్ చేస్తూ ఉంటారు. పాలు స్వచ్ఛతకు, పవిత్రతకు చిహ్నంగా చెబుతూ ఉంటారు. రాగి అనేది మన యొక్క ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కానీ రాగికి కొన్ని పరిమితులు ఉన్నాయి. కొన్ని పదార్థాలతో రాగి చర్య జరుపుతుంది, అంటే అక్కడ క్రియ అనేది జరుగుతుందన్నమాట. పాలు ఏ వస్తువు నుండైనా నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తాయి. రాగి చెంబు చుట్టూ ఏదైనా అశుద్ధం ఉంటే రాగి చెంబులో పాలు పోసినప్పుడు ఆ అశుద్ధం పాలతో కలిసిపోతుంది. దీనివల్ల పాలు అపవిత్రమవుతాయి. అలాంటి పాలను శివలింగానికి సమర్పించడం మంచిది కాదు. పాలు రాగితో కూడా చర్య జరుపుతాయి. కొన్ని సందర్భాల్లో పాలు అనేవి రాగి పాత్రలో ఎక్కువసేపు ఉంచితే పాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇక రాగి చెంబులోని పాలు కూడా నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తాయి. అందుకే రాగి చెంబులోని పాలను మద్యంతో సమానంగా భావిస్తారు. అటువంటి పాలను శివలింగానికి సమర్పించడం దోషంగా పరిగణిస్తారు. శివునికి సమర్పించే పాలు స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలి. అందుకే రాగి చెంబులో పాలు పోసి శివలింగానికి సమర్పించనే కూడదు. మహాశివరాత్రి రోజున శివునికి భక్తితో పూజించటం వల్ల ఆయన అనుగ్రహం పొందొచ్చు. శివలింగానికి స్వచ్ఛమైన పాలతో అభిషేకం చేయటం ఎంతో పుణ్యప్రదమని భక్తుల నమ్మకం. అయితే రాగి చెంబులో పాలు పోసి అభిషేకం చేయకూడదు. వేరే లోహపు పాత్రలో అంటే వెండి లేదా మట్టి పాత్రలో పోసి, అంటే ఏదైనా సరే ఒక మట్టి పాత్రైనా పర్వాలేదు, వెండిదైనా పర్వాలేదు, అందులో పాలు పోసి శివలింగానికి సమర్పించవచ్చు. కొన్ని పాత్రల్లో పంచామృతంతో అభిషేకం కూడా చేస్తారు. పంచామృతం అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర కలిపిన మిశ్రమం. ఇక మహాశివరాత్రి పూజలో భక్తి, శ్రద్ధ ఎంతో ముఖ్యమైనవి.
శివునికి ప్రీతికరమైన పదార్థాలను సమర్పించి ఆయన్ను ప్రార్థించటం వల్ల మనోభిష్టాలు నెరవేరుతాయి. అంటే మీ యొక్క మనస్సులోని కోరికలు నెరవేరుతాయి అనమాట. అదేవిధంగా రాగి చెంబులో పాలు పోయనేకూడదనే నియమం గురించి తెలుసుకొని దానికి అనుగుణంగా పూజ చేయడం మంచిది. భక్తితో శివుణ్ణి పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఏదైనా సందేహం ఉంటే గనుక పూజారులు లేదా పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిది. సో చూసారు కదండి, శివరాత్రి రోజున ఏ తప్పు చేస్తే పాపం అనేది తగులుతుంది, మన ఇల్లు సర్వనాశనం కాకుండా ఉండాలి అంటే ఏ తప్పు చేయకూడదు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.